మురుగల్ భక్తరంగల్ మానాడులో పవన్ కళ్యాణ్ గారు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటి అని మేము తెలుసుకుంటే, తమిళనాడులో మదురై దగ్గరున్న తిరుపురం అనే ఊరు దగ్గర తిరుపురం కొండ్రల్ అనే ఒక కొండ ఉందంటండి. ఈ కొండ మీద 2200 సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్య స్వామి వెలిసినట్టు స్థల పురాణాలతో చెప్తున్నాయి. అక్కడ హిందువులు కూడా చాలా మంది ఆ దేవుని పూజిస్తూ ఉంటారు. కానీ ఓ 200 సంవత్సరాల క్రితం ఢిల్లీ సుల్తాన్ రాజు అయిన సికింద్రాల్ సుల్తాన్ రాజ్ అక్కడ సూఫీ అండ్ మసీదు ఆ కొండ మీద కట్టించాడంటండి. దాంతో అక్కడ ఉన్న ముస్లిమ్స్కి ఆ కొండ మీదకి వెళ్తాకి అదే దారి, అలాగే మన సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి వెళ్తా కూడా అదే దారి ఉండడం వల్ల ఇరు వర్గాల మధ్య అయితే ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణ ఇప్పుడు జరిగింది కాదు, 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళ కాలం నుండి జరుగుతుందంటండి. కానీ మన గవర్నమెంట్ వచ్చిన కాంచి కోర్టులు విషయాల్లో నలుగుతూ ఈ మధ్య కాలంలోనే కోర్టు తీర్పు రావడానికి ముందు అక్కడ ఉన్న తమిళనాడు గవర్నమెంట్ ఎక్కువ మైనార్టీ వర్గానికి ఇంపార్టెన్స్ ఇస్తూ 144 సెక్షన్ పెడుతూ అక్కడ మన హిందూ దేవాలయాల్ని మూసివేస్తూ ఆ కొండ మీద ముస్లిం వాళ్ళకి ఆక్రమించుకోవడానికి అవకాశం ఇచ్చిందంటండి. దీంతో అక్కడున్న హిందూ ప్రజానికం ఏదైతే ఉందో వాళ్ళు మురుగల్ భక్తరంగల్ మహానాడని పెట్టుకుని అక్కడికి హిందూ పెద్దల్ని, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైన అన్నమలయ్య గారిని, మన జనసేన కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని అయితే పిలిచి మాట్లాడించారండి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ఉద్దేశించుతూ మాట్లాడుతూ, ఎవరైనా సరే హిందూ ధర్మాన్ని కానీ హిందూ గుడులు కానీ అణిచివేయాలని చూస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు, ఏ గవర్నమెంట్కైనా ఇది స్ట్రాంగ్ వార్నింగ్, ఇది హిందూ దేశం అని వార్నింగ్ ఇచ్చారంటండి. దాంతో ఈ వివాదం ఇలా నెలకొంది.